నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 7 మున్సిపాలిటీలు ఒక్క కార్పొరేషన్లో ప్రచార పర్వం ముగియనుంది. నిజామాబాద్ కార్పొరేషన్లో కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం పార్టీల మధ్య త్రిముఖ పోరు జరగనుంది. 7 మున్సిపాలిటీలో ఏ పార్టీ బలాబలాలేంటి, ఎవరికి మేయర్ చైర్మన్ దక్కాలని అవకాశాలున్నాయనే విషయాలపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో మున్సిపాలిటీ ప్రచారం మరి కాసేపట్లో ముగియనుంది. అయితే ముఖ్యంగా నిజామాబాద్లో చూసుకున్నట్లయితే నిజామాబాద్ ఒక మున్సిపాలిటీతో పాటు కార్పొరేషన్తో పాటు ఇటు 3 మున్సిపాలిటీలు ఉన్నాయి. దాంతో ఇటు బోధన్, కామారెడ్డి, బోధన్, పెన్గల్, ఆర్మూరు మున్సిపాలిటీలు ఉన్నాయి. దాంతోపాటు కామారెడ్డి జిల్లాకు సంబంధించి కూడా 4 మున్సిపాలిటీలు ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అందులో కామారెడ్డితో పాటు బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్కుంద మున్సిపాలిటీలు కూడా ఉన్నాయి. అయితే ఈ రోజు సాయంత్రంతో కూడా దీనికి సంబంధించిన ప్రచారం కూడా మొదలైంది. గత వారం రోజులుగా వివిధ పార్టీలు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి కావచ్చు, ఎంఐఎం అలాగే ఇండిపెండెంట్ సంబంధించిన వాళ్ళు కూడా జోరుగా ప్రచారం చేసిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే ఈ రోజు సాయంత్రంతో పూర్తిగా ప్రచారం ముగియనుంది. అయితే ముగియడంతో కూడా అనేక మంది కూడా ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తున్న పరిస్థితి మాత్రమే కనిపిస్తుంది. ఇప్పుడు ఇటు డివిజన్లుగా చూసుకున్నారు, ఇటు ప్రచారంలో చూసుకున్నట్టయితే ముఖ్యంగా రాష్ట్ర నాయకులు చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ కూడా ముందంజలో ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ 6వ తేదీ నాడు కూడా సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లా వేదికగా భారీ బహిరంగ ప్రచారం నిర్వహించారు. ఇందులో ఇటు తమ ఓట్లు వేయాలని చెప్పి కూడా ప్రచారం నిర్వహించిన పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు ఇన్ఛార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భీమ్గాల్తో పాటు నిజామాబాద్ లో మున్సిపల్ సంబంధించి కూడా కార్డన్ మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో కాస్త ఉత్సాహం కూడా నెలకొందని చెప్పచ్చు. ముఖ్యంగా మహేష్ కుమార్ గౌడ్తో పాటు శబిరాలి అలాగే సుదర్శన్ రెడ్డి కూడా సలహాదారు సుదర్శన్ రెడ్డి కూడా జోరుగా ప్రచారం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక బీజేపీ పార్టీలో రాష్ట్ర నాయకులు రాకపోయినప్పటికీ కూడా అన్ని తానే ఇటు ఎంపీ అరవింద్ కూడా ప్రచారం నిర్వహించారు. దాంతోపాటు నిజామాబాద్ అర్బన్ లో ఎంపీ అరవింద్తో పాటు స్థానిక ఎమ్మెల్యే ధనపల్ సూర్యనాథ్ గుప్తా అలాగే ఆర్మూర్లో చూసుకున్నట్టు ఆర్మూర్లో పైడి రాకేష్ రెడ్డి ప్రచారం నిర్వహించిన పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. దాంతోపాటు ఎంఐఎం సంబంధించి కూడా ఎంఐఎం హర్షవర్ధన్ వైసీ సోదరులు కూడా ఇటు తమ ఎంఐఎం పార్టీ సంబంధించి ఆ ఏరియాలో కూడా ప్రచారం నిర్వహించిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే బీఆర్ఎస్ పార్టీ చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీలో పూర్తిగా ప్రచారంలో కాస్త ఎన్నిక ఉందని చెప్పవచ్చు. ప్రధానంగా ఇక్కడ కేవలం కేటీఆర్ తప్ప ఎవరు ప్రచారం కూడా రాని పరిస్థితి. అది కూడా కామారెడ్డి జిల్లా సంబంధించి బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్కుంద 3 నియోజకవర్గాల్లో మాత్రమే కేటీఆర్ పర్యటించారు. ఇటు కామారెడ్డి కూడా పర్యటించకూడదు. అక్కడ బీఆర్ఎస్ నాయకులకు వస్తే అసంతృప్తికి లోనైన పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. నిజామాబాద్ జిల్లా కేవలం ఇక్కడ నిజామాబాద్ మున్సిపల్ సంబంధించి మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాతో పాటు ఇటు ఆర్మూర్లో మా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర జిల్లా అధ్యక్షుడు అలాగే ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి జీవన్ రెడ్డి మాత్రమే ప్రచారం నిర్వహించిన పరిస్థితి కనిపిస్తుంది. భీమగల్ చూసుకుంటే భీమగల్లో స్థానిక ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాత్రమే ఇక్కడ ప్రచారం నిర్వహించిన పరిస్థితి మాత్రమే కనిపిస్తుంది. అయితే ప్రధానంగా మిగతా నాయకులు కూడా జిల్లా వైపు చూడకటంతో కూడా ప్రచారంలో కాస్తంత వెనుకంజ ఉన్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ముఖ్యంగా బలాబలాలు చూసుకున్నట్టు నిజామాబాద్ డివిజనల్ మున్సిపాలిటీ కల్పించిన సంబంధించి మున్సిపాలిటీలు ఇటు 60 డివిజన్లు ఉన్నాయి. దానికి సంబంధించి కూడా కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం పార్టీల మధ్య ప్రధాన పోరు కూడా సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఎంఐఎం పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుందో ఆ పార్టీ ఇక్కడ నిజామాబాద్ మున్సిపాలిటీలో జెండా ఎగరేసే పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. అయితే బోధన చూసుకున్నట్లయితే బోధనలో 38 డివిజన్లు ఉండగా అక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్యనే పోరు నెలకొన్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ఆర్మూర్ చూసుకున్నట్టు ఆర్మూర్లో 36 డివిజన్లు ఉన్నాయి. దాంట్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య ప్రధాన పోటీ ఉన్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. భీమ్గల్ 12 డివిజన్లకు బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యలో పార్టీ మధ్యనే పోరు ఉంది. అయితే కామారెడ్డి చూసుకున్నట్టు కామారెడ్డిలో 49 డివిజన్లకు బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోరు ఉన్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. అయితే బాన్సువాడ చూసుకున్నట్లయితే బాన్సువాడలో 10 డివిజన్లకు గాను కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ మధ్యనే ప్రధానంగా పోరు ఉన్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ఎల్లారెడ్డిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ మధ్య పోరు ఉన్న పరిస్థితి. బిచ్చుకుంద చూసుకున్నట్టు బిచ్చుకుంలో 12 డివిజన్లకు గాను బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాత్రమే పోరు ఉన్న పరిస్థితి మాత్రమే కనిపిస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఈ రోజు సాయంత్రంతో కూడా ప్రధానంగా ప్రచారం పర్వడంతో కూడా ఎవరికి వారు తమ ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. గతంలో కూడా పూర్తిగా ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ మాత్రం పూర్తిగా క్లీన్ స్వీప్ కొట్టిన పరిస్థితి. ఈసారి మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ లేదా బీజేపీ ఈ 3 పార్టీల మధ్యనే ప్రధానంగా పోరు ఉన్న పరిస్థితి మాత్రం కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు 5 గంటలతో ప్రచారం ముగియడంతో కూడా అనేక మంది కూడా ఇటు అధికారులు కూడా అనేది ప్రధానంగా ఇటు పోలీసు యంత్రాంగం కావచ్చు, ఇటు అధికారులు కూడా ఇటు ఓటర్లను ప్రభావం చేయకుండా ఉండేది కూడా గట్టి బందోబస్తులు కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడెక్కడ గ్రూప్ల
ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఎవరైతే మందు కావచ్చు, మద్యం కావచ్చు, ఎవరైనా పంచితే మాత్రం ఖచ్చితంగా సమాచారం ఇవ్వాలని చెప్పి కూడా టోల్ నంబర్ కూడా ఇచ్చిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఎవరు ప్రలోభం లొంగద్దు, ఎవరు దిగితే మాత్రం ఖచ్చితంగా వాటిపై కఠిన శిక్షలు ఉంటాయని చెప్పి కూడా ప్రధానంగా చెప్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. అయితే పూర్తి మొత్తం మీద చూసుకున్నట్లయితే నిజామాబాద్ జిల్లా ఇటు మున్సిపాలిటీ కావచ్చు, కార్పొరేషన్ సంబంధించి కూడా త్రిముఖ పోటీ మాత్రం ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ మధ్యనే ప్రధానంగా పోటీ నెలకొన్న పరిస్థితి మొత్తం కనిపిస్తున్న పరిస్థితి మొత్తం ఉందని చెప్పచ్చు. మొత్తం మీద ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గత వారం రోజులుగా కొనసాగుతున్న ప్రచారం కాసేపట్లో కూడా ముగియే పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. కేవలం శ్రీధర్ నవీన్, రాజ్ న్యూస్, నిజామాబాద్.